అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. అయితే ఈరోజు మనతో పాటు ఉందెవరో తెలుసా? డాక్టర్ శ్రీనివాస్ గుప్తా ఫ్రమ్ డాక్టర్ గుప్తాస్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ సికింద్రాబాద్. అయితే లాస్ట్ టైం డాక్టర్తో వీడియో చేసినప్పుడు చాలామంది కూడా మనకి కమెంట్ సెక్షన్లో అడిగింది ఏంటి అంటే, ఇట్లా హార్ట్లో స్టన్స్ వేసినప్పుడు అసలు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది, అసలు డాక్టర్తోని హార్ట్ బ్లాక్స్ రిలేటెడ్ది ఒకటి వీడియో చేయమని, ఇన్ డీటెయిల్గా చేయమని చాలా రిక్వెస్ట్లు అయితే వచ్చాయి. సో దీనికోసం మీ అందరి కోసం స్పెషల్గా డాక్టర్ని స్టూడియోకి పిలిపించి మరి ఈ వీడియో అయితే చేస్తున్నాం. హలో డాక్టర్. నమస్తే అమ్మా. బేసిక్గా హెల్తీ లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇంకోటి అంటే ఈ మన ఇంట్లో ప్యాకేజ్డ్ ఫుడ్ ఎక్కడో ఫ్యాక్టరీలో తయారవుతుంది. నూడిల్స్ అనుకోండి, ఎక్కడో తయారైపోయి ఎక్కడో వస్తుంది. అలా కాకుండా ప్రిఫరబుల్లీ షుడ్ ఈట్ ఫ్రెష్ ఫుడ్. ఎందుకంటే ఎక్కడైతే తయారవుతుందో, బయట తయారవుతుందో అది స్పాయిల్ కాకుండా దే యాడ్ లాట్ ఆఫ్ సాల్ట్, లాట్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్, లాట్ ఆఫ్ కెమికల్. దట్ ఈస్ ఆల్సో ఇంటర్ఫియర్స్ ద హార్ట్ ఫంక్షన్. కాబట్టి వీలైనంత వరకు తీసుకోండి. ఇంకోటి ఏంటంటే ఈ హార్ట్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి మేము ఒక ఇంట్లో, డాక్టర్ గారు మాకు ఇంట్లో వాడే ఏమన్నా డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఇంట్లో ఏమైనా జ్యూస్ అంటున్నారు. కాబట్టి నేను ఇంట్లో వాడే జ్యూస్ ఒకటి చెప్తానండి. మీ ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇది చెప్పండి, దీని పేరు పుదీనా. ఇదేమో లెట్యూస్, ఇదేమో కొత్తిమీర, ఓకే. ఇదేమో కరేపాక్, దిస్ ఈజ్ పాలక్, ఇది మెంతం కూర. సరేనా? దీనిలో వీళ్ళుంటే ఒకవేళ అఫోర్డబిలిటీ ఉంటే, వీళ్ళుంటే మీ ఊర్లో దొరికితే ఇది గ్రీన్ యాపిల్, ఇవి గ్రీన్, ఇది గ్రీన్, కరెక్ట్, మొత్తం గ్రీన్ అనమాట. దానివల్ల టేస్ట్ కూడా ఎన్హాన్స్ అయిపోతుంది, డైజెషన్ మంచిగా అవుతుంది, ఆకలి బాగుంటుంది, మన తిన్న ఆహారం కూడా కొలెస్ట్రాల్ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది. నాట్ ఓన్లీ ఫర్ హార్ట్, యువర్ బాడీ ఆల్సో ఇంప్రూవ్స్ కదమ్మా. జనరల్గా సపోజ్ మీ ఇంట్లో 6 లేవనుకోండి, 3 రకాలే ఉన్నాయనుకోండి, 3 రకాలే వాడండి, 4 రకాలు వాడండి. తులసి ఉంటుంది, ప్రతి ఇండియాలో తులసి ఉంటుంది ప్రతి ఇంట్లో. తులసి ఆకులు వేసేసేయండి. ఇంకోటి మీకు ప్రతి ఊర్లో దొరుకుతుంది తమలపాకులు. తమలపాకులు కూడా వేసేసేయండి. పాన్ లీవ్స్ కూడా ఒక 4-5 వేసేసుకోవచ్చు. ఏదైనా ఆకులు ఒక్కొక్కటి 20 ఆకులు, 5 రకాల ఆకులు, గ్రీన్ యాపిల్ వేసేసి గ్రైండ్ చేసేసి జ్యూస్ ఇచ్చేసేసేయండి. మార్నింగ్ 11 o'clock ఇవ్వండి, లేకపోతే మార్నింగ్ ఇవ్వండి, ఈవినింగ్ ఇవ్వండి. రోజు ఇవన్నీ న్యాచురల్. ఇవన్నీ ఏంటంటే ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది, జనరల్ హెల్త్ పెరుగుతుంది, హార్ట్ హెల్త్ పెరుగుతుంది, కొలెస్ట్రాల్ తక్కువ అవుతుంది, ట్రైగ్లిజరైడ్స్ తక్కువ చేస్తుంది. సో బట్ ఆటోమేటిక్గా జనరల్ హెల్త్, పేషెంట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంటే వన్స్ ఇన్ ఎ డే డాక్టర్, రోజు ఒకసారి తాగమంటున్నాం. ఇంకోటి అంటే హార్ట్ హెల్త్ గురించి మేము ఒకటి చెప్తున్నాను. ఇది అందరికి తెలిసిందే, గార్లిక్. కానీ చాలామంది ఏం చేస్తారు, గార్లిక్ తింటే నోరు మండుతుంది, కడుపులో మండుతుంది, పక్క వాళ్ళు కూడా స్మెల్ వస్తుంది అంటారు, కరెక్టా? దాని గురించి మేమేం చేస్తామంటే ప్రతిరోజు మా క్యాంటీన్ ఉంది, దానిలో ఫుడ్ ఇచ్చే ముందు ఒక 4-5 గార్లిక్ మేము ఒక డ్రాప్ నెయ్యి రోస్ట్ చేస్తాం. రోస్ట్ చేసేసి ఈ గార్లిక్ కొంచెం రెడ్ కలర్ వచ్చిన తర్వాత ప్రతి పేషెంట్కి 4 ఇస్తాం. ఒకవేళ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకైతే 6, 7, 8, 10 వరకు కూడా ఇస్తాం. ఎవరికైనా బాగా నొప్పులు ఉన్నాయి, జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, ఇది ఏంటంటే ఒక పెయిన్ కిల్లర్ లాగా కూడా పనిచేస్తుంది. డైరెక్ట్ తీసుకుంటే అదేంటంటే అసిడిటీ అయిపోతుంది. కాబట్టి ఒక డ్రాప్ గీ పెంక మీద వేసేసి 5 గార్లిక్ వేసేసి కొంచెం రోస్ట్ చేసేసి ఇట్ షుడ్ బికమ్ రెడ్. దెన్ తిన్న తర్వాత ఒక 2 minutes 3 minutes తర్వాత ఫుడ్ ఇస్తాం. మా వెల్నెస్ సెంటర్లో ప్రతి ప్లేట్లో ఫస్ట్ గార్లిక్ తిన్న తర్వాతనే మిగతా ఫుడ్ తీసేసుకోవాలి. ఇది స్టాండర్డ్ ఇన్స్ట్రక్షన్ అనమాట. సో ఇవన్నీ చేయడం వల్ల డెఫినెట్గా హార్ట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ప్లస్ ఎక్సర్సైజ్ చేయాలి, యోగా చేయాలి. ఇంకోటి ఏంటంటే బాడీని ఎర్తింగ్ చేయాలి. ఎర్తింగ్ అంటే చెప్పులు లేకుండా ఉసుకేలో, మట్టిలో రోజు ఒక 10 నిమిషాలు నడవడం వల్ల బాడీ ఎర్తింగ్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే డిన్నర్ ఎర్లీకి చేయాలి. 7 o'clock లోపల డిన్నర్ చేయాలి. ప్రిఫరబుల్లీ డిన్నర్ 7 o'clock చేయాలి. వారంకి ఒకసారి క్లీనింగ్ చేయాలి. మనం చూడండి, మన కార్స్, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ టైం అయింది అడిగే మన వెహికల్ ఖరాబ్ అవుతుంది, మనం ఏం చేస్తాం, సర్వీసింగ్ చేస్తాం. మనకి ఇష్టం ఉన్నా లేకున్నా ఆ రోజు పనున్నా ట్యాక్సీలో వెళ్ళి సర్వీసింగ్ చేస్తాం. అట్లా మన బాడీని కూడా సర్వీసింగ్ చేయాలి. అట్లీస్ట్ వారంకి ఒకసారి, 10 daysకి ఒకసారి. ఎంత బిజీ ఉన్నా ఆ రోజు మీ ఫుడ్ మానేసేసేయండి. కీప్ యువర్ సెల్ఫ్ ఓన్లీ అండ్ వెజిటబుల్స్, రా వెజిటబుల్స్ కానీ, బాయిల్డ్ వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ అలా తీసుకోవడం వల్ల బాడీ డీటాక్స్ అవుతుంది, బాడీ క్లెన్స్ అవుతుంది. ప్లస్ మన ఒక పేషెంట్ వచ్చారు, అతనికి హార్ట్లో స్టెంట్ బ్లాక్స్ అని చెప్పారు డాక్టర్ గారు. ఇమ్మీడియట్గా హార్ట్ హాస్పిటల్లో ఇమ్మీడియట్గా రేపు మార్నింగ్ అడ్మిట్ అయ్యి స్టెంట్ వేస్తామని చెప్పారు. అతనికి ఇష్టం లేదు, మన న్యాచురల్ పద్ధతిలో ట్రై చేసుకున్నా అన్నాడు. సో ఇమ్మీడియట్గా అతనికి ఏం చేసాము, ఫస్ట్ మా దగ్గర అడ్మిట్ చేసాము. 3 days మార్నింగ్ ఏమో సొరకాయ జ్యూస్, ఆఫ్టర్నూన్ దీంతో కిచిడి చేసాం, మళ్ళీ సూప్,
ఓన్లీ 3 days ఓన్లీ సొరకాయ, నో రైస్, నో చపాతీ, నథింగ్. ప్లస్ దాంతోపాటు దాల్చిని వాటర్ ఇచ్చాము, అర్జున్ కచాల్ వాటర్ ఇచ్చాము, ప్లస్ మా హృదయ బస్తి మా ట్రీట్మెంట్స్ అన్నీ చేసేసాము. మళ్ళీ ఒక 7 days తర్వాత అతను కార్డియాలజిస్ట్కి వెళ్తే ఇప్పుడు అవసరం లేదండి, కొంచెం మీ హార్ట్ పంపింగ్ పెరిగిపోయింది, అతనికి ఏంటంటే పెయిన్ తక్కువైంది. అతను ఫస్ట్ డాక్టర్కి వెళ్ళే వరకు పెయిన్ ఉండే, బాగా పెయిన్ ఉండే, ప్లస్ ఇతనికి కొంచెం ఆయాసం ఉండే. పెయిన్ తక్కువైంది, ఆయాసం తక్కువైంది. మన కార్డియాలజిస్ట్ గారు చెప్పారు పర్లేదండి మీకు ఇంప్రూవ్మెంట్ ఉందన్నాడు. సో ఇది రామ్మనం లాగా పనిచేస్తుంది హార్ట్ పేషెంట్స్కు. దీంతో మా సొరకాయ జ్యూస్ చేసుకోవచ్చు, కిచిడి చేసుకోవచ్చు. మా హాస్పిటల్ మా వెల్నెస్ సెంటర్లో వచ్చిన వాళ్ళకి నేర్పిస్తాం. దీంతో కిచిడి ఎలా చేసుకోవాలో, సూప్ ఎలా చేసుకోవాలో, జ్యూస్ ఎలా చేసుకోవాలో, టేస్టీ కూడా ఉండాలి కదా. ఒట్టి సొరకాయ తినమంటే తినరు కదా. మా R&D టీం ఏం చేస్తారంటే సొరకాయతో ఎలా టేస్టీగా వెజిటేబుల్స్ చేయాలి, టేస్టీ చాలా ఐటమ్ చేసేస్తాం. వి టీచ్ ఆల్సో ఫర్ ద పేషెంట్స్. ఇవన్నీ చేయడం వల్ల హార్ట్ హెల్తీ ఉంటుంది, వెయిట్ తగ్గించుకోవాలి, ఎర్లీ డిన్నర్ చేసేసేయాలి, వారంకి ఒకసారి డీటాక్స్ చేసేసుకోవాలి, యోగా చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. మెయిన్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ స్ట్రెస్ కూడా తగ్గించుకోవాలి. ప్లస్ ఇంకోటి చాలామందికి నిద్ర రాదు. డాక్టర్ గారు మాకు నిద్ర రావడం లేదు, చాలా స్ట్రెస్ ఉంది అంటారు. అందు గురించే మేము ఒకటి ఎప్సమ్ సాల్ట్ అని ఒకటి చూపిస్తాను. ఎప్సమ్ సాల్ట్ ఒక టబ్లో వాటర్ పోయాలి, వేడి నీళ్ళల్లో టబ్లో వాటర్ పోసేసి ఇలా ఒక టబ్లో 40 degrees టెంపరేచర్ వాటర్ పోయాలి. పోసేసి ఇది ఎప్సమ్ సాల్ట్ మీ మెడికల్ షాప్లో ఏడన్నా దొరుకుతుంది. ఎప్సమ్ సాల్ట్ అని. ఇది హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ కావడానికి నిద్ర, కరెక్ట్, స్లీప్ ఇంపార్టెంట్. స్లీప్ ఆల్సో వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్. సో మేము మా వెల్నెస్ సెంటర్లో కొంచెం రీసెర్చ్ చేసాము. ఒక టబ్లో హాట్ వాటర్ తీసుకోవాలి. ఈ టబ్బు చిన్నగా ఉంది, ప్రిఫరబుల్లీ మోకాలు వరకు ఉంటే బెటర్. దానిలో 30, 35, 36 degrees టెంపరేచర్ వేడి నీళ్ళల్లో ఎప్సమ్ సాల్ట్ అని ఏ మెడికల్ షాప్లో దొరుకుతుంది. 10 rupeesలో ప్యాకెట్ దొరుకుతుంది. మీ ఇంటి పక్కన ఏ మెడికల్ షాప్లో ఉన్నా టబ్లో ఒక చిన్న ప్యాకెట్, ఒక చెంచానో ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వేసేసి కాళ్ళు ఒక 10 నిమిషాలు పెట్టడం వల్ల కాళ్ళు నొప్పులు తక్కువవుతుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, నిద్ర బాగా వస్తుంది, బీపీ కంట్రోల్ అవుతుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది, వెరీ ఫ్రెష్ స్లీప్, ఇమ్మీడియట్గా నిద్ర కూడా వస్తుంది. దీనివల్ల ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉండదు. జస్ట్ ఒక చిన్న 10 రూపాయలలో ప్యాకెట్ దొరికిపోతుంది. అట్లీస్ట్ వారంకి ఒకసారి, వారం 2 సార్లు, వారం 3 ఫస్ట్ 1 week వరకు రోజు చేయండి, తర్వాత వారంకి ఒకసారి చేయండి. గుడ్ స్లీప్ ఆల్సో ఇంపార్టెంట్. దానివల్ల గుడ్ స్లీప్ వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది, యాంగ్జైటీ తక్కువ అవుతుంది. సో ఇవన్నీ లేదనుకోండి, డాక్టర్ గారు ఇవన్నీ చేయలేమంటే మా వెల్నెస్ సెంటర్లో 7 days వస్తే మేము ప్రతి 2 hours ఒకసారి హార్ట్ హెల్దీ జ్యూస్ ఇస్తాం. ఒకసారి బీట్రూట్ జ్యూస్ ఇస్తాం, ఒకసారి లోకి జ్యూస్ ఇస్తాం, ఒకసారి ధనియాల కషాయం ఇస్తాము, సూప్స్ ఇస్తాము, వెజిటబుల్స్ ఇస్తాము. ప్లస్ మార్నింగ్ ఒక హార్ట్ హెల్దీ యోగా చూపిస్తాము. మధ్యాహ్నం హార్ట్ హెల్దీ యోగా ఉంటుంది, మళ్ళీ సాయంత్రం యోగా ఉంటుంది, మళ్ళీ హవన్ ఉంటుంది. మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే హవన్లో అంటే మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ట్యాబ్లెట్ ఇస్తాం, వేసేసి ఆ పొగ వస్తుంది, ఆ పొగ వల్ల కూడా మనం గాలి పీల్చుకుంటాం, దానివల్ల కూడా చాలా రిజల్ట్ ఉంటుంది. ప్లస్ ఎక్సర్సైజెస్, రిలాక్స్గా మెడిటేషన్ అన్నీ నేర్పిస్తాము. కాబట్టి ఒక ప్రాబ్లం ఇంట్లోనే ట్రై చేయండి. ఒకవేళ కాని పరిస్థితిలో ఒక 7 days, 5 days, ఒక 1 day వచ్చినా పర్లేదు. ఈ మధ్యలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరూ ఏమంటారు, డాక్టర్ గారు మాకు సాటర్డే సండే హాలిడే ఉంటుంది కాబట్టి 2 days వస్తున్నారు, ఫ్రైడే ఈవినింగ్ వస్తున్నారు, సండే నైట్ వెళ్ళిపోతున్నారు. 2 daysలో వాళ్ళకి ఏంటంటే ఏం తినాలి, ఏం తినొద్దు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం, ఎక్సర్సైజ్ చేపిస్తాం, యోగా చేపిస్తాం. తర్వాత మేము ఆన్లైన్ లింక్ ఇస్తాం. సపోజ్ నేర్పించి ఏమేమి నేర్పిస్తామో వాళ్ళకి ఆన్లైన్ లింక్ ఇస్తే, సో దట్ దే కెన్ జాయిన్ ఆన్లైన్, దే కెన్ లెర్న్ విత్ అస్ ఆల్సో. వన్ గుడ్ థింగ్ ఈజ్ ఇక్కడ మనకు వచ్చి తినడమే కాకుండా మనం ఇంట్లో కూడా చేసుకునే విధంగా నేర్చుకొని వెళ్ళొచ్చు, ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా మందికి ఈ మధ్యలో యాంగ్జైటీ, స్ట్రెస్, టెన్షన్స్ ఉంటున్నాయి కదా. సో అట్లీస్ట్ మా దగ్గరకు వచ్చి 50%, 60% ఇంప్లిమెంట్ చేయడం వల్ల బెటర్ కదా. సో దట్ ఏంటంటే సడన్గా హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇంకోటి చాలా మంది అంటారు, డాక్టర్ గారు సడన్గా హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలి. సపోజ్ ఫస్ట్ ఏంటంటే హార్ట్ ప్రాబ్లం సడన్గా ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది, చెస్ట్ పెయిన్ సివియర్గా వస్తే ఫస్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే కాళ్ళు ముడుచుకొని ఇలా కూర్చోవాలి. ప్లస్ ఇమ్మీడియట్గా ఏంటంటే ఇది అల్లం, ఇలా ఇమ్మీడియట్గా ఇది అల్లం కట్ చేసి ఇమ్మీడియట్గా నోట్లో పెట్టేసేసాలి హార్ట్ పేషెంట్కి. ఇప్పుడు చెస్ట్ పెయిన్ వచ్చినప్పుడు అది నములమని చెప్పాలి పేషెంట్. అది దానివల్ల నైట్రిక్ యాసిడ్ రిలీజ్ అయ్యి ఇమ్మీడియట్గా 2 minutesలో పెయిన్ తక్కువ అవుతుంది. సైమల్టేనియస్లో మీరు నియరెస్ట్ హాస్పిటల్కు షిఫ్ట్ చేయండి. షిఫ్ట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా, వెహికల్ తీసుకురావాలి, అంబులెన్స్ పిలవాలి. అంతలోపల ఈ హోమ్ రెమెడీ మేము ట్రై చేసాం, చాలామంది ట్రై చేసేసారు. ఇమ్మీడియట్గా నైట్రిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది, దానివల్ల ఇమ్మీడియట్గా పెయిన్ నమ్మలేసేసాలి దీన్ని.
అల్లం తీసుకొని టకాటక్ ఇమ్మీడియట్గా నమలడం వల్ల ఇంత పీస్ నమలడం వల్ల ఇమ్మీడియట్గా కొంచెం పెయిన్ తక్కువైతుంది. అట్లీస్ట్ ఆ హాస్పిటల్కి వెళ్ళే వరకు పేషెంట్ కెన్ రిలీవ్ వెల్, పేషెంట్కి చాలా తక్కువ అవుతుంది డాక్టర్ గారు అంటారు అట్లా. ఓకే, సో అన్నీ హోమ్ రెమెడీస్ చేయడం వల్ల ఫస్ట్ ఏంటంటే మనకు ప్రాబ్లం లేకుండా చూసుకోండి. 40 years వాళ్ళు అట్లీస్ట్ ఒక 5 yearsకి ఒకసారి టెస్ట్ చేయండి. దాన్ని సిటీ యాంజియోగ్రామ్ అంటారు. ఇది ఈజీ, ఒక 10 minutesలో తెలిసిపోతుంది మనకు బ్లాక్ ఉందా లేదా, ఉంటే ఎంత పరిస్థితిలో ఉంది, దాన్ని బట్టి ప్రికాషన్ తీసుకోండి. డెఫినెట్లీ డాక్టర్. థ్యాంక్ యూ అమ్మా. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.